యావత్ బీహార్ను ఎలక్షన్ ఫీవర్ చుట్టేసింది. అన్ని పార్టీల్లోనూ టికెట్ల పంచాయతీ నడుస్తోంది. టికెట్లు రాని వాళ్ళు ధర్నాలు కూడా చేస్తున్నారు. అధినేతల తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మహాగఠబంధన్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా సీట్ల లొల్లి నడుస్తోంది. ఇదిలా ఉంటే ఏ ఇద్దరు కలిసినా వారి కబుర్లు అన్నీ ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. బీహార్లో తొలిదశ పోలింగ్ నవంబర్ 6న జరగబోతోంది. అలాగే నవంబర్ 11 మలిదశ పోలింగ్ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటు ఎన్డీఏ కూటమి, అటు మహాగఠబంధన్ రెండు కూటముల్లో టికెట్లు ఆశించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఒక్కో సీటుకు కనీసం 10 మంది పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ నివాసానికి టికెట్ల కోసం భారీ సంఖ్యలో ఆశావహులంతా వస్తున్నారు. ఈ నేపథ్యంలో నితీష్ నివాసం చుట్టుపక్కల ప్రాంతాలు ఆశావహులతో కిటకిటలాడుతున్నాయి. దూరం నుంచి ఆ ప్రాంతం చూసిన వారికి ఏదైనా జాతర జరుగుతుందా అనే అనుమానాలొస్తున్నాయి. కాగా టికెట్లు రానివారు తాజాగా నితీష్ నివాసం వద్ద ధర్నాకు దిగారు. జేడీయూ టికెట్ విషయంపై ముఖ్యమంత్రి నితీష్ నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదని కొంతమంది ఆశావహులు ముందుకేశారు. ఎలాగోలా సదరు ఆశావహులను సముదాయించి అక్కడి నుంచి పోలీసులు పంపించేస్తున్నారు. టికెట్లు ఆశించేవారు వరదలా వస్తుండటంతో ముఖ్యమంత్రి నితీష్ ఇంటి వద్ద భద్రత పెంచారు. తమ అనుమతి లేకుండా ఎవరూ ముఖ్యమంత్రి నివాస ప్రాంగణంలోకి వెళ్లకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అయితే భద్రతా చర్యలు ఎంతగా కట్టుదిట్టం చేసినా ఆశావహులు రావటం మానలేదు. నితీష్ నివాస ప్రాంగణంలో పోలీసులు అనుమతించకపోవడంతో ఇంటి బయటే గంటలు పడిగాపులు కాస్తున్నారు. ఇదిలా ఉంటే సీట్ల పంపకంపై బీజేపీ, జేడీయూ మధ్య ఒప్పందం ఓ కొలిక్కొచ్చిన విషయం తెలిసిందే. కొన్ని నియోజకవర్గాలకు అటు ఇటు మార్చుకోవడంపై చర్చలు మొదలయ్యాయి. అంటే గతంలో బీజేపీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలను ఈసారి జేడీయూ కేటాయించడం, అలాగే గతంలో జేడీయూ ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్లను ఈసారి బీజేపీ కేటాయించడం అన్నమాట. అంతిమంగా చిన్న పార్టీలకు మేలు జరిగేలా ఈ చర్చలుంటాయి. ఈ నేపథ్యంలో జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ ఝాతో బీజేపీ నేత మంత్రి నితిన్ నవీన్ సమావేశమయ్యారు. స్థానిక సమీకరణాలకు అనుగుణంగా కొన్ని చోట్ల త్యాగాలకు సిద్ధపడాలని ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూ పార్టీలు భావిస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇలాగే బీజేపీ, జేడీయూ కొన్ని సీట్లు పరస్పరం త్యాగాలు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా 71 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితా విడుదల చేస్తుంది. కాగా రెండో జాబితా విడుదల కోసం కమలం పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. కాగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షమైన సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీకి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీంతో తాము సొంతంగా 153 సెగ్మెంట్స్ లో పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలో జన్ సురాజ్ పార్టీ 65 మందితో ఇటీవలే తొలి జాబితా ప్రకటించింది. అయితే రాఘేపూర్లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేసేది లేని క్లారిటీ లేదు. కాగా రాఘేపూర్ నుంచి ఆర్జేడీ తరపున ఆ పార్టీ అగ్రనేత తేజస్వి యాదవ్ పోటీ చేసే అవకాశాలున్నాయి.
ఇక ఈవీఎంలపై అభ్యర్థుల్లో విశ్వాసం పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం సంకల్పించింది. ఇందులో భాగంగా వీవీప్యాట్లు ర్యాండమ్ పద్ధతిలో పంపిణీ చేసేందుకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం నిర్వహణ వ్యవస్థ ద్వారా దీన్ని చేపట్టినట్టుగా ఎన్నికల సంఘం పేర్కొంది. ఏది ఏమైనా బీహార్లో నవంబర్ నాటి ఎన్నికల సమరానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.